ఫ్రెండ్స్ ట్రైన్ కదిలినా కూడా ట్రైన్ టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ధర్మారం జంక్షన్‌లో ట్రైన్ అయితే బయలుదేరింది. నేనైతే అనంతపురం రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నాను. అనంతపురం నుంచి హైదరాబాద్‌కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. బట్ ట్రైన్ చూస్తే ధర్మారం జంక్షన్‌లో బయలుదేరింది. అదే ట్రైన్‌లోనే నేను బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు. బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. నేను ఇదివరకే ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు 1A అని చెప్పి, 2A అని చెప్పి, సీసీ అని చెప్పి, ఈసీ అని చెప్పి, ఎస్ఎల్ అని చెప్పేసి ఇట్లా మీకు కనిపిస్తుంటుంది. వీటి అర్థం ఏమని చెప్పి కూడా చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ కదులుతున్న ట్రైన్‌లో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ట్రైన్ నెంబర్ ఉంటుంది. ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీకు ట్రైన్ నెంబర్ తెలియదనుకోండి, రైల్వే స్టేషన్‌లో కూడా ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వస్తుందని చెప్పేసి ఆ ట్రైన్‌కి సంబంధించి అనౌన్స్‌మెంట్ అయితే ఉంటుంది. లేదా వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో ప్రెజెంట్ ట్రైన్ అయితే ఎక్కడ ఉంది ఇలా డీటెయిల్స్ దాంతో పాటు ట్రైన్‌కి సంబంధించిన నెంబర్ అయితే క్లియర్‌గా చూపిస్తుంది. ఆ నెంబర్‌ని కాపీ చేసుకొని ట్రైన్ నెంబర్ ఇందులో ఎంటర్ చేసుకోండి. ట్రైన్ నెంబర్‌ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ అడుగుతుంది. జర్నీ డేట్ అయితే నెక్స్ట్ అయితే బోర్డింగ్ స్టేషన్ అడుగుతుంది. వీటిని క్లిక్ చేసుకొని నేనైతే అనంతపురంలో ట్రైన్ ఎక్కాలనుకుంటున్నాను. ఇక్కడ అనంతపురం అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ గెట్ ట్రైన్ చార్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ చార్ట్ కరెంట్ వేకెంట్ బెర్త్ స్టేటస్ అని చెప్పి క్లియర్‌గా చూపిస్తుంది. అంటే ఏ బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయని చెప్పి క్లియర్‌గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చైర్ కార్‌లో అయితే బెర్త్‌లు అయితే ఖాళీ ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ ఈసీలో కూడా బెర్త్‌లు అయితే ఖాళీ ఉన్నాయి. నేనైతే చైర్ కార్‌లో అయితే ఓపెన్ చేస్తా చూడండి. ఇందులో అయితే C6 కోచ్‌లో అయితే 71 బెర్త్ అయితే ఖాళీ ఉంది. దాంతో పాటు ఇక్కడ C4లో కూడా 78 బెర్త్ అయితే ఖాళీ ఉంది. నాకైతే అర్థమైపోయింది. C6 కోచ్‌లో అయితే 71 బెర్త్ అయితే ఖాళీ ఉంది. ఇట్లా ఖాళీ బెర్త్‌లు అయితే నాకు క్లియర్‌గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వీటినైతే ఆన్‌లైన్‌లో మనం టికెట్ కన్ఫర్మ్ చేసుకోలేము. రైల్వే స్టేషన్‌లో ఎంక్వైరీ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. లేదా టీటీ అయితే మీకు కనిపిస్తుంటాడు. అతని దగ్గర వెళ్ళి సార్ ఈ బెర్త్ అయితే ఖాళీ ఉంది. C6 కోచ్‌లో 71 బెర్త్ అయితే ఖాళీ ఉంది. ఈ బెర్త్ అయితే నాకు టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పి టీటీకి చెప్పామనుకోండి, అతను టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు. లేదా టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి సార్ ఇక్కడ ఈ కోచ్‌లో అయితే బెర్త్ ఖాళీ ఉంది. నాకు టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పామనుకోండి, వాళ్ళు అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు. అమౌంట్ పే చేశామనుకోండి బెర్త్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. నేను మరొక ట్రైన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ట్రైన్ నెంబర్‌ని ఎంటర్ చేయగానే మీకు డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూపిస్తాయి చూడండి. ఇక్కడ మనకు 1Aలో అయితే 2 బెర్త్‌లు అయితే ఖాళీ ఉన్నాయంట. 2Aలో కూడా 8 బెర్త్‌లు అయితే ఖాళీ ఉన్నాయంట. 3Aలో ఇక్కడ స్లీపర్‌లో అయితే 18 ఈ విధంగా మనకు బెర్త్‌లు అయితే ఖాళీ ఉన్నాయని చెప్పి క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. నాకు స్లీపర్‌లో బెర్త్ అయితే కావాలి. ఇక్కడ స్లీపర్‌ని క్లిక్ చేసుకున్నా, క్లిక్ చేసుకోగానే ఇక్కడ వేకెంట్ ఉన్న మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఎల్‌లో అయితే 7 ఎస్ఎల్ అని చెప్పి 8, 15 అని చెప్పి క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏ క్లాస్‌లో 1Aలో కావచ్చు, 2Aలో కావచ్చు, ఎస్ఎల్‌లో కావచ్చు ఖాళీ ఉన్న బెర్త్‌లు చూపించడం జరుగుతుంది. ఇక్కడ యూ అంటే అప్పర్ బెర్త్, ఎం అంటే మిడిల్ బెర్త్, ఎల్ అంటే లోయర్ బెర్త్, ఏ కోచ్‌లో ఏ బెర్త్‌లు వేకెంట్ అని చెప్పి క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. మనం టీటీని అడిగామనుకోండి బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసి ఒక టికెట్ అయితే మనకి ఇచ్చేస్తాడు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి నేను మరొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. లేదా కామెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది.